ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. నమస్కారం అండి. మనము భగవద్గీతలో 4వ అధ్యాయంలో 8వ శ్లోకం వరకు తెలుసుకున్నాము. మధ్యలో మనకు పౌర్ణమి, హోలీ, చంద్రగ్రహణము వీటి గురించి చెప్పుకోవడం జరిగింది. అయితే ఈరోజు మనము ఈ 8వ శ్లోకాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ తర్వాత చెప్పిన 9వ శ్లోకాన్ని అర్థం సహితంగా తెలుసుకుందాం. అయితే మనకు ఈ 7వ శ్లోకము 8వ శ్లోకము రెండు కూడా మనకు చాలా విశేషంగా ఆ భగవంతుడి ఉనికి ఎలా ఉంటుంది, నేను ఏంటి, నా జన్మ ఏంటి అనేది క్లియర్గా చెప్పిండు. యదా యదా హి ధర్మస్య అనేదేమో 7వ శ్లోకము. దాంట్లో నేను ధర్మానికి గ్లాని కలిగినప్పుడు అవతరిస్తూ ఉంటాను. మరి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ అనేది 8వ శ్లోకము. దాని ద్వారా తను ఏ విధంగా అవతరించగలడు, ఏ పని చేస్తాడు, ఎలా అవతరిస్తారు, మా భగవంతుడి యొక్క అవతారానికి మరియు మన జన్మలకు ఏమిటి డిఫరెన్స్ అనేది బాగా ఖచ్చితంగా తెలియజేసిండు. ఎందుకంటే తను ఇచ్ఛారూపాన్ని ఏ విధంగా అవతరించాలనుకుంటే ఆ విధంగా అవతరిస్తాడు. లేదు తను అవతరించకుండానే ఇతరుల ద్వారా అయినా కూడా ధర్మ సంస్థాపన చేయగలడు. సర్వశక్తిమంతుడు కాబట్టి అతనికి జన్మరాహిత్యం, నిత్యమైన వాడు, సత్యమైన వాడు. ఎవరు ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో అతనొక్కడే సత్యమైన వాడు, నిత్యమైన వాడు. దేన్నైనా సృష్టించగలడు, ఏదైనా చేయగల సర్వ శక్తిమంతుడు, సర్వ సమర్థత కలిగిన వాడు. కాబట్టి అన్నీ తెలిసినవాడు, సర్వజ్ఞుడు. కానీ మనమేంటండి, మనం అణువు కూడా పరమాణువులో కూడా ఇంకా ఏమన్నా విభజన చేయగలిగితే అందులో విభజన చేసే లాస్ట్ ఏది ఉంటుందో అది మనం అన్నమాట. మరి విశ్వమంతా వ్యాప్తమైన వాడితోని మన జన్మకు ఏమైనా పోలిక ఉంటుందా? కానీ అర్జునుడు ఎందుకు అడిగిండు? అర్జునుడి ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. మనం అనుకుంటాం కదా భగవంతుడు అన్యాయం చేసిండు, ఏమో చేసిండు అని ఏదో మామూలుగా తీసుకుంటాం రాముడు, కృష్ణుడు అంటే మనము అతి సామాన్యంగా ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడప్పుడు ఏదో అందరు కదా మన మీద అన్నదమ్ములు కక్ష కట్టిండ్రు, అట్లనే భగవంతుడికి కూడా కక్షలు ఉంటాయి. మనకు మంచి చేయడు, మంచి వాళ్ళకు మంచి చేయడు. భగవంతుడు కూడా దుర్మార్గులకే మంచి చేస్తూ ఉన్నాడు అని ఆలోచనలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. లోక సహజం. అది మానవులుగా మన స్థాయి, అది మనం అర్థం చేసుకోలేము. మరి అందుకనే చెప్తూ ఉన్నాడు, సత్పురుషులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి. అంటే ఇక్కడ ధర్మం అధర్మం అనేది సమతుల్యంగా ఉన్నప్పుడు భగవంతుడు మంచి వాళ్ళను ప్రేరేపిస్తూ సమతుల్యంగా చేయడం కోసం. అంటే ఇప్పుడు జిఆర్ స్వామి, పీఠాధిపతులు, శంకర పీఠాలు వీళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళు లోక కళ్యాణం కోసము చక్కగా బోధిస్తూ ఉంటారు, పాదయాత్రలు చేస్తూ ఉంటారు, మరి మంచిని బోధిస్తూ ఉంటారు. లోక కళ్యాణం కోసం యజ్ఞ హోమాది క్రతువులు చేస్తూ ఉంటారు. ప్రవచనాలు చెప్పేవాళ్ళు ప్రవచనాలు చెప్తూ ఉంటారు. వీటి వల్ల కొంతమంది దాన్ని ఆ ధర్మాన్ని నిలువరించడం కోసం, స్థాపించడం కోసం ప్రయత్నం చేసే వాళ్ళని తయారు చేస్తూ ఉంటారు. ఆ విధంగా లోకంలో ధర్మము అనేది అధర్మం అనేది సమపాళ్లలో ఉండే విధంగా చేయడం జరుగుతుంది. అయితే అట్లా చేసినా కూడా అధర్మం అనేది సమతుల్యంగా లేకుండా పెచ్చు పెరిగిపోయినప్పుడు ధర్మానికి విపరీతమైన హాని కలిగినప్పుడు, ధర్మపరులు ఏమీ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయినప్పుడు, అధర్మమే మొత్తం పెరిగిపోయినప్పుడు, అప్పుడు భగవంతుడు తన
శక్తి యోగ శక్తితోని జన్మ తీసుకొని అవతరించి ఎవరి రూపంలో అయినా తన ఇచ్ఛా రూపంగా అప్పుడు ఏ విధంగా అవతరించి దీన్ని సరిదిద్దగలను అని ఆలోచించి దానికి తగినట్టు అవతారం తీసుకుంటాడు. ఇప్పుడు కల్కి రూపంలో వస్తున్నాడు. కలియుగంలో కలి పురుషుణ్ణి అంతమొందించడానికి కల్కి రూపంలో అని చెప్పాడు. అయితే ఇప్పుడు అలా ఉన్నవాళ్ళు ఇలా ఉన్నవాళ్ళు ప్రతి ఇంటిలో కూడా కొంతమంది భక్తి కలిగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది భక్తి చేయని వాళ్ళు ఉంటారు. ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు మనకు ఏ విధంగా సిస్టమ్ పెట్టిండ్రు, కొంతమంది సర్వే జన సుఖినో భవంతు అని గుడి కట్టి ఆ గుడిలో దేవుడికి పూజ చేసి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడాలి అని వాళ్ళు ఆ భగవంతుడిని ప్రార్థించడం, కొంతమంది ఆహారాన్ని ఉత్పత్తి చేయడం, కొంతమంది దాన్ని అందరికీ అందే విధంగా దుకాణాలు పెట్టి అమ్మితే అందరూ కొనుక్కొని దాన్ని ఉపయోగించుకునేటట్టు, కొంతమంది రక్షించేటట్టు పోలీస్ వర్గం లాగా ఇలా ఒక సిస్టమ్ అది. అంటే కొంతమంది కొన్ని పనులకు ఉపయోగపడుతూ ఉన్నారు, కొంతమంది వాటికి కావలసిన వస్తు సామాగ్రి బంగారం పనులు చేసేవాళ్ళు ఆభరణాలు తయారు చేసి ఇస్తారు, వస్త్రాలు తయారు చేసేవాళ్ళు వస్త్రాలు. అంటే ఎవరు ఏది చేయగలరో అది చేస్తూ ఈ సమాజ అభివృద్ధికి సంతోషానికి కారకులు అవుతూ ఉంటారు. అలా ఉన్నప్పుడు ఏ సమస్య ఉండదు. అందరూ ఒకప్పుడు ఆ విధంగా ఉండేది గ్రామంలో. ఎవరు మీరు ఈ పనే ఎందుకు చేయాలి, మేము ఎందుకు చేయకూడదు అనే ఆలోచనలు అనేవి ఉండవు. ఇవి ఎందుకు వచ్చినాయి? కలి ప్రభావం వల్ల అందరు ఏం ఆలోచిస్తున్నావు, అందరు పోయి గుళ్ళ పూజనే చేయాలి, చేయగలుగుతారా? చేయలేరు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అది. అందరూ వేదాలు చదువుతామంటారు, కానీ వాళ్ళు అర్థం చేసుకునే శక్తి ఉందా? వాళ్ళకు లేదు. వేరే విధంగా అర్థం చేసుకొని అదే కరెక్ట్ అని వాదిస్తూ ఉంటారు మూర్ఖంగా. కాబట్టి ఏమవుతుంది, అక్కడ వాళ్ళు అర్థం చేసుకోలేరు, చెప్తే వినలేరు, మూర్ఖులుగా ప్రవర్తిస్తూ ఉంటారు, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అంటూ ఉంటారు. ఈ విధంగా కొంతమంది తయారవుతూ ఉంటారు. వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నామండి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆధిపత్య పోరు. కొంతమంది ఆధిపత్యం కోసం, కొంతమంది తమను మనకు హాని కలిగించే వాళ్ళు పెంపొందితే మనకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అటువంటి వాళ్ళను మన దేశ రక్షణ కోసం అటువంటి వాళ్ళను తొలగించాలి అని. కొంతమంది ఏమో మనము వాళ్ళ మీద అధికారం చెలాయించాలి అని అధికార దాహంతో, కొంతమంది ఏమో మనకన్నా వీళ్ళు తెలివిగల వాళ్ళు ఎదిగిపోతారేమో వీళ్ళను తొక్కిపడేయాలి అని, కొంతమంది ఏమో వాళ్ళ స్వార్థం కోసం. అంటే కొంతమంది ఎలా చేస్తూ ఉన్నారంటే ఎంతమంది చనిపోయినా సరే మనకు అధికారం రావాలి. కొంతమంది ఏమో దేశ ప్రజలను రక్షించడం కోసము ప్రజలకు ఇబ్బంది కలిగించే వాళ్ళను తొలగించాలని చేస్తూ ఉన్నారు. అంటే యుద్ధం జరిగేది కేవలము ఒకే విధంగా జరగట్లేదు, రకరకాల ఉద్దేశాలతో జరుగుతూ ఉంటుంది. అట్లా అందులో కూడా ధర్మాన్ని పాటించి రాజుగా ఉన్నవాడు దేశ ప్రజలను రక్షించడం కోసం యుద్ధం చేయడం అనేది ధర్మమైనది. మన మీద ఎవరైనా బాంబు వేయడానికి వస్తున్నారు అంటే ఆ బాంబు వేయడానికి వచ్చిన వాడిని నిరోధించాలి. మన ఆర్మీ వాళ్ళు సైనికులు నిరోధించి వాళ్ళని పట్టుకొని జైల్లో వేయడము, వాళ్ళను ఎన్కౌంటర్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ వందలాది వేలాది మందిని రక్షించడం కోసం వాడిని చంపడం జరుగుతుంది. అది ధర్మం, ఆయన చేసే పని. కానీ పక్కింట్లో ఉన్నోడు బాగా డబ్బులు సంపాదించిండు, వాడిని డబ్బులు కొట్టేయడం కోసం, వాడిని ఆస్తిని మన సొంతం చేసుకోవడం కోసం వాడిని చంపడం అనేది అధర్మం, దానికి శిక్ష ఉంటుంది. అట్లా ఏ విధంగా దాన్ని చేయాలనే దానికి భగవంతుడు ఆ విధమైన రూపాన్ని తీసుకొని వస్తాను నేను,
మరి సన్మార్గంలో ప్రవర్తించే వాళ్ళు సాధువులు. అయితే ఏది సన్మార్గము, ఎవరి మార్గము వారికే సన్మార్గం అనిపిస్తూ ఉంటుంది. ఇవాళ రేపు నేనైతే చీమకు కూడా హాని చేయలేదు, అయినా నాకు ఇంత కష్టం ఇచ్చిండు దేవుడు అంటారు. అంటే చీమకు కూడా హాని ఇవ్వలేదని నువ్వే ఎట్లా డిసైడ్ చేస్తావు? మనం నడిచేటప్పుడు ఎన్నో క్రిములు, మనం తినేటప్పుడు ఎన్నో క్రిములు, కొన్ని మనకు ఉపయోగపడేవి, కొన్ని మనము వాటిని చంపుతూ ఉన్నాము కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనమే చేసేది సన్మార్గము అనేది ఉండదు. అట్లా అనుకోవడం వల్లనే ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి. సన్మార్గం అంటే ఏంటి? ధర్మ మార్గంలో నడవాలి. ఏది ధర్మ మార్గము అంటే నేను చేసిందే ధర్మం అని ఉండదు. అక్కడ సమయానుకూలంగా సందర్భానుసారం చేసేవి కూడా ధర్మము. అధర్మ పరిపాలన చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఒక ఇంట్లో ఒక తండ్రి అధర్మంగా ఉన్నాడు, ఇద్దరు పిల్లలు ఉంటారండి. తల్లి ఒకడు కొంచెం అమాయకంగా ఉంటాడు, ఒకడు కొంచెం బాగా తెలివి కలిగినోడు ఉంటాడు. తెలివి కలిగినోడు తమ్ముడిని ఎప్పుడు కొడుతూ వాడి దగ్గర నుంచి అన్ని గుంజుకుంటూ ఉంటాడు. అప్పుడు తల్లి ఎటు సైడ్ ఉంటుందండి? అమాయకంగా ఇబ్బందులు పడుతున్న వాడి సైడే ఉంటుంది కదా. ఎందుకు? వాడిని రక్షించాలి. తల్లి ఏం చేస్తుంది? ప్రేమను పంచుతుంది, వాళ్ళు బాగుండాలని కోరుకుంటుంది. ఎవరైతే ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారో వాళ్ళ వైపు మాట్లాడుతూ ఉంటుంది. అరే నాన్న వాడు చిన్నోడు, వాడిని కొట్టకు పాపం అని పెద్దోడికి సంధాయిస్తుంది. ఎందుకు అంటే ఇద్దరు పిల్లల మీద ప్రేమ లేదా? వీడు ఏమంటాడు? మా అమ్మ ముందు నుంచి మా తమ్ముడి మీదనే ఎక్కువ ప్రేమ అంటాడు. అంటే ప్రేమ వేరు కాదు. అక్కడ అవసరాన్ని బట్టి తల్లి వాడిని ప్రొటెక్ట్ చేయడం కోసం మాట్లాడే మాటలే కానీ ప్రేమకు ఎప్పుడు కూడా భేదం అనేది ఉండదు. కానీ అది అర్థం చేసుకోలేరన్నమాట. అవసరాన్ని బట్టి కొన్ని చేయడం వల్ల వాటిని చూసి మనము మోసపోతూ ఉంటాము. కొంతమంది బయట నుండి వస్తారు, ఇంత తీయగా మాట్లాడతారు, ఇంట్లో మా అమ్మ కూడా నాకు ఇంత మంచిగా మాట్లాడలేదు అని మనం అనుకుంటాం. కానీ అమ్మ ఎప్పుడు మన గురించి మంచిగానే మాట్లాడుతుంది. కానీ బయట వాళ్ళు మాట్లాడిన దానికి మోహపడి ఇట్లాంటివే, తమ్ముడిని ప్రేమగా చూసింది, వాడికేమో మంచిగా గడ్డ పెరిగేసింది, నాకు వేయలేదు అని ఒక భావనలో ఉండి మనము శంకిస్తాం. తల్లిని శంకించి బయట వాళ్ళని మంచోళ్ళు అనుకుంటాం. మరి దానివల్ల నష్టం ఎవరికి అవుతుంది? మనకే నష్టం జరుగుతుంది నిజం తెలిసినప్పుడు. ఎప్పుడైనా మన సొంత వాళ్ళు కాదు, మన భగవంతుడు మనను ఆదుకుంటాడు అనుకోకుండా భగవంతుడు కూడా డబ్బు ఉన్నోళ్ళ వైపే ఉన్నాడు, ధర్మం ఉన్నోళ్ళ వైపు లేడు, మనకు కష్టాలు ఇస్తున్నాడు. అంటే మన కష్టం ఎందుకు ఇస్తాడు? నువ్వు నీ స్థాయి పెరగాలి. ఇప్పుడు నీ దగ్గర ఒక 100 రూపాయలు ఉంటాయి. 100 రూపాయలు ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, వాడికి 10 రూపాయలు ఇచ్చి నువ్వు కొనుక్కోరా అన్నావు అనుకో, వాడు కొనుక్కోగలిగే శక్తి ఉందా లేదా వాడికి తెలవాలి కదా. వాడు 1000 రూపాయలు అంటాడు, ఎట్లా ఇస్తారండి? ఇస్తారా వెంటనే? వాడి స్థాయి చూసి వాడు 1000 రూపాయలను సక్రమంగా ఖర్చు పెట్టగలుగుతాడా లేదా తెలుసుకున్నాకనే ఇవ్వాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఒక ధనికుడు ఉన్నాడు, ఆయనకి ఇంకా లాభాలు వస్తున్నాయంటే ఆయన దాన్ని నిలబెట్టుకుంటున్నాడు, అంత కష్టపడి పని చేస్తున్నాడు దానికోసము. మనకి ఇప్పుడు ఒక్కసారి ఆయన ఎవరో కోటీశ్వరుడు దాంట్లో మన తెలంగాణ టీచర్ ఎవరికో 1 కోటి రూపాయలు వచ్చినాయి. వస్తే ఏమైనాయండి? దాంట్లో కొన్నేమో ట్యాక్స్ పోయినాయట, కొన్నేమో ఇంటికి వచ్చినాక అన్ని 1 కోటి రూపాయలు వచ్చినాయి. 1 కోటి రూపాయలు వచ్చినాయి అందరూ వచ్చి ఆయనను అభినందించి ఇది చేస్తుంటే మంచిగా పార్టీలు చేసుకుంటూ అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ దానికని దీనికని ఖర్చు పెట్టేసిండే అయిపోయింది. మరి 1 కోటి రూపాయలు వచ్చినప్పుడు నువ్వు 2 కోట్లు చేయాలి దాన్ని, అది కదా నువ్వు చేయాల్సింది. కానీ అవి వచ్చిన వాటిని ఖర్చు పెడితే అయిపోతాయి,
పప్పు పలారం కొనుక్కొని తింటే నువ్వు 1000 రూపాయలు వచ్చినా పప్పు పలారమే కొనుక్కుంటేవి, 1,00,00,000 రూపాయలు వచ్చినా పప్పు పలారమే కొనుక్కున్నప్పుడు నీకు ఆ స్థాయి లేదు వాటిని నిలబెట్టుకునేది. మళ్ళీ ఎందుకు ఇస్తాడు? భగవంతుడు ఒకసారి ఇచ్చిండు, ఇచ్చుకుంటే నువ్వు నిలబడలేవు కాబట్టి తీసి పడేస్తాడు. మళ్ళీ ఎందుకు ఇస్తాడు? అట్లా భగవంతుడు జన్మ ఎందుకు తీసుకుంటాడు అంటే మనను ఉద్ధరించడానికే తీసుకుంటాడు. కానీ భగవంతుడు అవకాశం అందరికి ఇస్తాడు, కానీ మనం ఉపయోగించుకోవాలి. మరి దీంట్లో 9వ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, జన్మ కర్మ చమే దివ్యా దేవం యో వేత్తి తత్వత త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున అంటున్నాడు. అంటే అర్జున, నా జన్మము నా కర్మము దివ్యమైనది, అది ఎవరికి అర్థం కాదు. ఈ విధంగా నా యథార్థ స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకుంటారో తనువు చాలించిన తర్వాత తిరిగి పుట్టే అవసరం లేదు. నన్ను తెలుసుకున్నవాడు నా దగ్గరికే వస్తాడు. హైదరాబాద్కు ఇప్పుడు మా అన్న ఇంటికి పోవాలంటే మా అన్న ఇల్లు ఎక్కడ, మా అన్న ఎవరు అన్నీ నాకు తెలుసు. డైరెక్ట్ వాళ్ళ ఇంటికే పోతా, పక్కింటికి ఎందుకు పోతా? నేను పోను. అట్లనే ఆ భగవంతుడు ఎటువంటి వాడు, ఆయన జన్మ ఎటువంటిది, మన జన్మ ఎటువంటిది, ఆ కర్మ ఆ భగవంతుడు చేసే కర్మలు ఎటువంటివి అనేది తెలుసుకోవాలి. మన కష్టం వచ్చిందని భగవంతుడిని తిడితే మనకు భగవంతుడు అంటే ఏంటిదో తెలియనట్టే కదా. మనం ఇంట్లో అమ్మనే అర్థం చేసుకోలేదు, మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాం. మన భార్యనే అర్థం చేసుకోను, భర్తనే అర్థం చేసుకోలేము. భగవంతుడిని అర్థం చేసుకునే శక్తి మనకుందా? లేదు. ఎప్పుడు ఉంటుంది? సాధన చేస్తే ఉంటుంది. చేసుకోవడానికి వెనుక ముందు ఆలోచించాలంటారు మన పెద్దవాళ్ళు. ఎందుకైనా ఎవరు ఏ పని చేసినా దానికి ముందు ఏం జరిగింది, తర్వాత ఏమి జరుగుతున్నదో అర్థం చేసుకొని డిసైడ్ చేసుకోవాలి. వెంటనే నోటి నుంచి మాట రాగానే వెంటనే చూసినావా నువ్వు నన్ను తిట్టినావు అనడం కాదు. దానికి పూర్వాపరాలు ఆలోచించాలి అని ఎందుకు చెప్పిందంటే ఇందుకే. అది ఎందుకు అనాల్సి వచ్చింది? ఇప్పుడు చాలామంది అదే చేస్తున్నారు. ఏదో ఒక మాట ఉంటుంది కదా, దాన్ని తీసేసుకొని దాని ముందుది వెనుక తీసేసి దీన్ని ప్రొజెక్ట్ చేసి తమ్మునైల్స్ పెట్టి ఇష్టం ఉన్నట్టు వీడియోలు చేసుడు. ఎవరిని పడితే వాళ్ళ స్థాయి అక్కర్లేదు. ఒక స్వామీజీని అయినా తిడతాడు, ప్రైమ్ మినిస్టర్ని అయినా తిడతారు, ఒక క్రికెట్ ఆడేవాడిని అయినా తిడతాడు ఇక్కడ కూర్చొని. అంటే మాకు శక్తి ఉందా లేదా అనేది తెలుసుకోకుండా అన్నమాట. మానవుడు ఎప్పుడైనా పుట్టినవాడు, ప్రతి మనిషికి పుట్టుక ఉంటుంది. మరి పుట్టినవాడు ఎవడైనా మరణించాల్సిందే. జన్మ ఉన్నప్పుడు మృత్యువు అనేది ఉంటుంది. కాబట్టి మనం సాగించే జీవనము ధర్మ మార్గంలో ఉన్నప్పుడు, మనము ధర్మంగా నడిచినప్పుడు జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుంది. మనకి ఏది కష్టం వచ్చినా దాన్ని ఎదుర్కొంటూ అది ఎందుకు వచ్చిందో తెలుసుకుంటూ దాన్ని ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతే మనం జ్ఞానవంతులం అవుతాం. అది చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడికి. నీకు యుద్ధం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, నువ్వు ఎందుకు చేస్తున్నావు, చేయాలా వద్దా అనేది తెలుసుకొని నువ్వు ముందుకు వెళ్ళాలి. ఇక్కడ దాకా వచ్చినావు యుద్ధం చేయడానికి. నువ్వు యుద్ధం ఎందుకు చేయాలనుకున్నావు? నీకు మంచి జరుగుతుంది, అందరికీ మంచి చేయడం కోసమే. మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నావు? వెళ్ళిపోవద్దు. మరి నన్ను ఎవరు అర్థం చేసుకోరు అని విచారిస్తూ ఉంటే, ఇప్పుడు నేను విచారిస్తూ కూర్చున్నా యుద్ధం చేయకుండా లాభం ఏంటి అని ఆలోచించు. మార్పును పక్కకు పెట్టిన మనిషి మరొక మనిషిని అర్థం చేసుకోకుండానే ఏమి సాధించలేడు. అక్కడ పరిస్థితికి తగినట్టు నువ్వు నిర్ణయించుకున్న దాన్ని బట్టి ఎదుటి మనుషులను అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. అంతేగాని నువ్వు ఎవరినో నిందిస్తూ ఇక్కడ ఆగిపోయి విచారిస్తూ ఉంటే నువ్వేం సాధించలేవు. నీ జ్ఞానం ఎప్పటికీ కలగదు. కాబట్టి అర్జున, నా జన్మ వేరు, నా కర్మ వేరు. నేనేమో నా ఇష్టపూర్వకంగా నేను జన్మించగలుగుతా,
నేను నా కర్మలు ఏం చేయాలనుకొని వచ్చినో వాటినే చేస్తా. కానీ మానవులు వాళ్ళ కర్మల బంధాలు తొలగించుకోవడానికి పుడతారు, కానీ వాటిని కాకుండా వేరే వాటిని అన్నీ ఇట్లాంటి ఇబ్బందులు వచ్చినప్పుడల్లా వాటిని పక్కకు నెట్టేసి వాటిని ఎదుర్కోకుండా మనము ఇంకా బంధాలను పెంచుకుంటూ పోతాం అని ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు కృష్ణ భగవానుడు. కాబట్టి మనిషి ఆవిర్భవించినట్టు భగవంతుడు అవతరిస్తాడు, కానీ ఆయన అవతరణకు, అందుకే అవతరణ అంటారు, జన్మ అన్నారు. భగవంతుడు అవతరించాడు అంటారు, మనిషి జన్మించాడు అంటాడు. మనిషి జన్మ కర్మల్ని తెలుసుకుని ఆచరించి ధర్మంగా ముందుకు పోతే ఆయన కూడా జ్ఞానవంతుడు అవుతాడు, భగవంతుడికి దగ్గర అవుతాడు. కానీ ఆ జన్మ కర్మల్ని తెలుసుకోకుండా మనము ఈ బాహ్యమైన వాటి మీద వ్యామోహంతో కోప, అసూయ, ద్వేషాలు పెంచుకుంటూ వివేకాన్ని కోల్పోయినప్పుడు మనము ఎలా ఈ బంధాల నుండి విముక్తులం కాలేము. కాబట్టి నువ్వు ఆ అజ్ఞానాన్ని తొలగించుకో అర్జున. నాకెందుకు తెలుసు, నేను సూర్యుడికి ఎందుకు చెప్పినా ఎప్పుడు అంటే ఇవన్నీ చెప్పిండనమాట అర్జునుడికి. మరి ఇంకా తర్వాత శ్లోకంలో ఏం చెప్పిండో మళ్ళీ తెలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.